Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, KPHB, Hyderabad. I am a gynecologist. So, ee roju teenagers lo vache menstrual issues ఎటువంటివి వస్తాయి, వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో యూజువల్గా మెనార్కి అంటే ఫస్ట్ టైం మెచ్యూర్ అయ్యే ఏజ్ అనేది 11 to 12 years ఉండేది. బట్ ఇప్పుడు చాలామంది గర్ల్స్లో మేము ఈవెన్ 9-10 yearsలో కూడా చూస్తున్నాం. బికాజ్ ఇవన్నీ కూడా మార్పులు పొల్యూషన్ వల్ల కానీ, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల జరుగుండొచ్చు. అయితే వీళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత మొదటి కొన్ని సంవత్సరాలు వీళ్ళకి రెగ్యులర్గా ఈ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎవ్రీ మంత్ రావడం అనేది కనిపించదు కొంతమంది అమ్మాయిల్లో. కొంతమందికి ఏమో ఎర్లీగా వచ్చేస్తుంది, అంటే 15-20 daysకే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకొంతమందికి 2-3 months అయినా కనబడదు. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు మదర్స్, ఏది నార్మల్గా తీసుకోవాలి, ఏది అబ్నార్మల్ అని అనుకోవాలి. సో యూజువల్గా నార్మల్ కామన్ సైకిల్స్ ఎవ్రీ 28 daysకి వస్తూ ఉంటాయి. అయితే ఈ 28 daysకి మనం ఒక 1 week ముందుగా అంటే 21 daysకి వచ్చినా, ఆర్ ఒక 1 week లేట్గా అంటే 35 days లోపల వచ్చినా, ఈ 28కి 1 week అటు ఇటు వచ్చినా మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. బికాస్ దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్. బట్ ఇది డీవియేట్ అయ్యి అంటే 21 days కంటే ముందే, ఇప్పుడు ఈ నెల ఎప్పుడైందో పీరియడ్ అదే day 1 కింద కౌంట్ చేసుకుంటే 21st day కంటే ముందరే వచ్చినా, లేదు 35 days తర్వాత వచ్చినా అది అబ్నార్మల్ కింద తీసుకోవాలి. సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది ఈ టైంలో. అయితే ఈ అమ్మాయిలు టీనేజర్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూస్ తోటి చాలా మటుకు మేము రీఅష్యూరెన్స్ ఏమని ఇస్తామంటే, మెచ్యూర్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ అంటే అరౌండ్ వీళ్ళకి 15-16 years వచ్చే వరకు కూడా వీళ్ళకి యానోవిలేటరీ సైకిల్స్ ఉంటాయి. అంటే వీళ్ళకి పెద్దవాళ్ళలాగా ఆఫ్టర్ 18 years లాగా ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వదు. సో దీనివల్ల వీళ్ళకి హార్మోన్స్ ఇంకా కంప్లీట్గా డెవలప్ అయి ఉండవు కాబట్టి కొంచెం ముందు వెనకాల వస్తాయి. బట్ అన్లెస్ చైల్డ్ హెల్దీగా యాక్టివ్గా ఉన్నంత వరకు మీరు భయపడాల్సింది ఏం లేదు. ఎప్పుడు వరి అవ్వాలంటే వీళ్ళు చాలా వీక్ అయిపోవడం కానీ, లేదు స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారా, లేదు హెవీ బ్లీడింగ్ అయిపోతున్నా. ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అంటే ఏంటి? సో డైలీ 3 pads వరకు సోక్ అవ్వడం అనేది ఓకే. అది దాటి 3 or అంతకంటే ఎక్కువ ప్యాడ్స్ కనుక ఫుల్లీ సోక్ అయిపోతుంటే అప్పుడు ఇది హెవీ బ్లీడింగ్ కింద పరిగణిస్తాం. సో ఇటువంటి వాటికి మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆర్ లేకపోతే చైల్డ్ ఇలా ఫ్రీక్వెంట్ పీరియడ్స్ వల్ల తన స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా, లేదు డే టు డే యాక్టివిటీస్ తనకి ఇబ్బంది పడుతున్నా, అలాంటప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి జనరల్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తాం. అంటే హెల్తీగా ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా, అండ్ అనీమిక్గా ఉన్నారా, బ్లడ్ తక్కువగా కనిపిస్తుందా, వీళ్ళ గ్రోత్ కరెక్ట్గా ఉందా, అంటే హైట్ వెయిట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా, ఇవన్నీ చూస్తాం. కొంతమంది గర్ల్స్లో మేము చూస్తున్నది ఒబేసిటీ ఎక్కువ మందిలో చూస్తున్నాం. సో దీనివల్ల కూడా పీరియడ్స్ ఇరెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీటిని అడ్రస్ చేస్తూ వాళ్ళకి డైట్ కౌన్సిలింగ్ అండ్ ఆల్సో ఎక్సర్సైజెస్ ఏమేమి చేయాలి అవన్నీ చెప్పి దాని ద్వారా వెయిట్ లాస్ అయ్యే ప్రయత్నం చేయాలి. అండ్ వాళ్ళని ఎగ్జామిన్ చేశాక కొన్ని టెస్ట్లు కూడా చేస్తామన్నమాట. అవి ఏంటంటే వాళ్ళకి హీమోగ్లోబిన్ % అది ఎంత ఉంది, CBP చేస్తాం. అండ్ ఆల్సో థైరాయిడ్ టెస్ట్. కొంతమందిలో థైరాయిడ్ అప్ అండ్ డౌన్ అవడం వల్ల కూడా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ చెక్ చేసుకున్నాక, అండ్ క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం అనేది కొంతమందిలో వెరీ రేర్ కేసెస్లో వాన్ లిబ్రాండ్ ఫ్యాక్టర్ అని ఇలా కొన్ని వేలలో ఒకరికి క్లాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతాయి, హెవీ బ్లీడింగ్ వంటివి. సో ఇవి ఏమైనా గుర్తిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం. సో రొటీన్గా ఇప్పుడు అన్నీ కూడా నార్మల్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి టెంపరీగా బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి అండ్ ఆల్సో వాళ్ళ జనరల్ కండిషన్ అంటే బ్లడ్ ఏమైనా తక్కువగా ఉంటే అది ఇంప్రూవ్ అవ్వడానికి మందులు ఇస్తాం. సో ఈ ఇష్యూస్ని నేను ఇందాక చెప్పినట్టుగా అన్లెస్ వాళ్ళు సిక్ అయితే కానీ వరి అవ్వాల్సింది లేదు. బట్ బెటర్ థింగ్ ఏంటంటే ఒకసారి వాళ్ళని తీసుకొచ్చి ఒక జనరల్ కన్సల్టేషన్ పూర్తయితే ఏమన్నా ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని కూడా మేము చెక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవండి టీనేజర్స్లో వచ్చే మెన్స్ట్రువల్ ఇష్యూస్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.